శ్రీమాత్రే నమః. దేవీ మహాత్మ్యంలో మనం అద్భుతమైనటువంటి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. మరి అలాంటి దేవీ మహాత్మ్యంలో 9వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే ఆ అమ్మవారు జగన్మాత అయినటువంటి కాళీ స్వరూపంగా మరి రక్తబీజుని సంహరించి తన నోట మింగివేయడం, ఇలాంటి విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి వృత్తాంతాన్ని 8వ అధ్యాయంలో మనం చూసాం. ఆ తర్వాత మరి ఇదంతా చూసిన తర్వాత శుంభనిశుంభులిద్దరూ కూడా విపరీతమైన క్రోధాన్ని పొందారు. ఎప్పుడైతే అమ్మవారు రాక్షసులందరినీ కూడా తన పరాక్రమంతో సంహరిస్తూ వస్తుందో అప్పుడు శుంభనిశుంభులు ఇద్దరూ కూడా తమ వివేకాన్ని కోల్పోయి విపరీతమైన క్రోధంతో అమ్మవారి యందు క్రోధాన్ని తెచ్చుకొని ఎలాగైనా సరే సంహరిద్దామనే ఆలోచనతో ముందడుగు వేయసాగారు. అలా వేస్తున్నటువంటి వారిద్దరూ కూడా ఆ యుద్ధరంగానికి బయలుదేరి వెళ్ళారు. ఆ యుద్ధరంగంలో ఇద్దరు కూడా రాక్షసులు వారు కోటానుకోట్ల తన సైన్యంతో అమ్మవారిపై యుద్ధానికి బయలుదేరి వెళ్ళారు. అలా యుద్ధానికి వెళ్ళి మొట్టమొదట శుంభుడు కొంత సైన్యాన్ని తీసుకొని వెళ్ళగా నిశుంభుడు కూడా తన సైన్యం మొత్తాన్ని తీసుకొని యుద్ధరంగానికి వెళ్ళాడు. తన ఖడ్గాలతోటి అలాగే వాడి అయిన బాణాలతోటి శరపరంపరను అమ్మవారిపై కురిపించారు. ఎప్పుడైతే అమ్మవారిపై శరపరంపర కురిపించారో వారు అమ్మవారు తన ఖడ్గంతో ఆ శరాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి తర్వాత ఆ శరపరంపరనంతా కూడా కూల్చివేసింది. అలా కూల్చివేసి ఆ నిశుంభుడి యొక్క కత్తిని ముక్కలుగా చేసి తర్వాత ఖడ్గమ డాలును అష్టచంద్రకం అనే డాలును కూడా ముక్కలు ముక్కలుగా చేసింది. ఆ నిశుంభుడు విపరీతమైన కోపంతో అమ్మవారిపైకి పరిగెట్టాడు. అలాగే తన దగ్గర ఉన్న శూలాయుధాలతోటి ఖడ్గాయుధాలతోటి గదాయుధాలతోటి చక్రాయుధాలతోటి అనేక రకాలుగా అమ్మవారిపై ప్రయోగించాడు. అమ్మవారు వాటికి ధీటుగా వాటన్నిటినీ కూడా నిర్వీర్యం చేస్తూ అమ్మవారు అత్యంత శక్తివంతంగా యుద్ధం చేయసాగింది. ఆ నిశుంభుడు తన యొక్క గండ్రగొడ్డలితో అమ్మవారిని కొడదామని ముందుకు వస్తుండగా అమ్మవారు తన శరపరంపరతో ఆ యొక్క నిశుంభుడు మూర్ఛపోనట్లుగా కొట్టింది. ఎప్పుడైతే నిశుంభుడు మూర్ఛపోవాడో అది చూసి ఆ శుంభుడు విపరీతమైన కోపంతో అమ్మవారిపై యుద్ధానికి పరిగెట్టాడు. ఆ యుద్ధానికి పరిగెట్టి అమ్మవారిని అనేక రకాలుగా యుద్ధంలో ఎదుర్కోసాగాడు. అమ్మవారు శుంభుడు ప్రయోగించినటువంటి శక్తి ఆయుధాన్ని అమ్మవారు ఉల్కా వజ్రాయుధంతో నిర్వీర్యం చేసింది. తర్వాత అనేక రకాలుగా శరాలను అమ్మవారిపై ఆ శుంభుడు ప్రయోగించాడు. వాటన్నిటినీ కూడా అమ్మవారు ఎదుర్కొని నిర్వీర్యం చేసింది. తర్వాత చండిక ఆ శుంభుడిపై మండిపడి భయంకరమైన రూపంతో ఉవ్వెత్తున ఎగిరి నేలపై కొట్టి ఆ శుంభుణ్ణి తన శూలంతో పొడవగా స్పృహ తప్పి పడిపోయాను. అప్పుడు నిశుంభుడు ఆ స్పృహలోంచి బయటకు వచ్చి అమ్మవారిపై క్రోధంతో ఒక భయంకరమైనటువంటి యుద్ధం చేద్దామని చెప్పి 1000 చేతులతో అమ్మవారిపై యుద్ధానికి ఉపక్రమించను. అప్పుడు అమ్మవారిపై వాడు శూలంతో ప్రయోగించగా ఆ శూలాన్ని ఖడ్గాలను వాటన్నిటినీ విరిచివేసి అమ్మవారు తన త్రిశూలంతో ఒక్కసారి ఆ శుంభుడి ఉదరంపై తన్ని నేలపై పడగానే ఆ ఉదరంపై కాలు పెట్టి ఆ మెడపైన త్రిశూలంతో అమ్మవారు కూర్చును. అప్పుడు ఎప్పుడైతే అమ్మవారు శూలాన్ని ఆ మెడపై కూర్చాడో అందులోంచి ఇంకొక భయంకరమైన రాక్షసుడు కూడా బయటకు రాగా ఆ శిరస్సును తన దగ్గర ఉన్న ఖడ్గంతో ఖండించి ఆ యొక్క శిరస్సును చేతిలో పట్టుకుంది. ఈ విధంగా శుంభుడి యొక్క సంహారం అనేది ఈ విధంగా నిశుంభుడి యొక్క సంహారం అమ్మవారు భయంకరంగా చేసింది. ఆ తర్వాత అక్కడ మాహేశ్వరి మొదలగు దేవతలందరూ కూడా మాహేశ్వరి త్రిశూలంతో, బ్రాహ్మి ఆ కమండల జలంతో, అలాగే కౌమారి శక్తి ఆయుధంతో ఈ విధంగా అమ్మవార్లంతా కూడా భయంకరమైనటువంటి యుద్ధము ఆ రాక్షసులతో నిర్వహించింది. నిశుంభన్ నిహతం దృష్ట్వా భ్రాతరం ప్రాణసంహితం హన్యమానం బలంచైవ శుంభకృద్వా బ్రవీద్వచః. ఎప్పుడైతే నిశుంభుడు ఇద్దరు యుద్ధానికి వెళ్తారో అప్పుడు నిశుంభ సంహారం అనేది జరిగిన తర్వాత శుంభుడు విపరీతమైన క్రోధాన్ని పొందాడు. ఆ క్రోధాన్ని పొంది ఆ అమ్మవారిపై విపరీతమైన కోపంతో యుద్ధానికి ఉపక్రమించాడు.
ఆ శుంభుడు విపరీతమైన క్రోధంతో అమ్మవారిపై నీకు గర్వము విపరీతంగా ఉంది, నువ్వు దుష్టురాలవని అమ్మవారిని అనేక రకాలుగా నిందించగా అమ్మవారు ఓరి దుష్ట, ఈ ప్రపంచమంతా నేనొక్కదానినే అని చెప్పేసి అక్కడున్న ఎప్పుడైతే లోపల లీనం చేసుకుందో ఆ యొక్క అమ్మవారి శక్తి మరింత తేజవంతంగా కనిపించసాగింది. అది చూసి ఆ శుంభుడు యుద్ధానికి ఉత్సాహంతో అమ్మవారిపైకి పరిగెత్తాడు.